నమస్తే, వెల్కమ్ టు Z9 న్యూస్. నేను మీ శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్న పలువురు ప్రముఖులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. జగన్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య పథకాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రఘురాం వెల్లడి. వాలంటరీ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 7వ తేదీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలు కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తోందని సీఎం జగన్ తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు. ఆ మహనీయుని అడుగుజాడలో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు, పలువురు నాయకులు పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో 1:04 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సభాపక్ష నేత రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పు జరిగింది. ఉదయం 10:28 ప్రమాణం చేయాలని ముందుగా నిర్ణయించగా దానిని మధ్యాహ్నం 1:04 మార్చారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం పలికారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తమ పంటను కాపాడుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీలో పలు జిల్లాల్లో మిచంగ్ తుఫాన్ దాటికి నష్టపోయిన నీట మునిగిన పంటలను నేరుగా పరిశీలించారు. ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడారు. రైతులు తమ పంటను కాపాడుకోవటానికి చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. వరి పంటను కోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచినప్పటికీ వాహనాలు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా త్వరగా పంటను కొనుగోలు చేయాలని కోరారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్యర చేస్తుంది. అందుకే మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దాదాపు 4 లక్షల ఆదాయం వస్తుంది. తన కుటుంబాన్ని, తన కష్టాల్ని బయటపడేసుకొని సంతోషంగా ఉండాల్సిన ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలా. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. గురువారం జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అధిష్టానం పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఆయనమ్మను మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కలిశారు. కేసీ వేణుగోపాల్తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడానికి వెళ్లారు. అనంతరం సోనియా గాంధీతో భేటీ కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు. ఏఐసీసీ పరిశీలకులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను రేవంత్ ఆహ్వానించారు. టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టం చేసినా రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని గంటా శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పిందని, ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు ఉత్తరాంధ్ర వెనుకబడితనం గుర్తొచ్చిందా అంటూ సీఎంపై విరుచుకుపడ్డారు. మీ రాజధాని మాకొద్దు మహాప్రభో, మా విశాఖలో మునుపటి ప్రశాంతతను మిగల్చాలని విశాఖ వాసులు వాపోతున్నారు. గౌరవ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన తీర్పును గౌరవించకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏం వచ్చింది అన్నారు. చట్టపరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను జగన్ ఎంచుకున్నారని, విశాఖ ప్రజలు చాలా తెలివైన వారు, మీ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు, మీరు చేస్తున్న మోసాన్ని విశాఖ వాసులు పసిగట్టేశారు. 2024లో మీ ప్రభుత్వ పతనం ఇదే, విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు మళ్ళీ ఓట్లు మీరు మీకు మేలు చేశారని భావిస్తేనే ఓట్లేయండి అని అడుగుతానని చెప్పి ఒక కబుర్లు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాస్తవ రూపం ఏంటో మనందరం చూస్తూ ఉన్నాం. 98.9% ఆయన చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాల.
నవరత్నాలు పేరుకి పైకి చెప్పినప్పుడు కూడా ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే ఎలక్షన్ ప్రచార సమయంలో కానీ చెప్పిన హామీలన్నీ కానీ లెక్కలేసుకుంటే 999 హామీలు అవుతాయి. కేవలం అవన్నీ కూడా పక్కన పెట్టి అన్నీ క్లబ్ చేసి ఒక నవరత్నాల పేరుతోటి ఒక 2 పేజీల షీట్ ఒకటి బయట రిలీజ్ చేసి నేను చెప్పింది ఈ నవరత్నాలను అమలు చేస్తా ఉన్నాడు. కానీ ఆయన చెప్పిన నవరత్నాలు తీసుకున్నా కూడా అందులో ఏ విధంగా ఏ నవరత్నాలైనా అమలు చేశాడో ఒక్కసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కటైనా సరే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క సామంతరాజులు, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సామంతరాజులు పెట్టారు, ఆ సామంతరాజులకు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఈ శ్రీకాళహస్తి వేదికగా బహిరంగ సవాలు విసురుతా ఉన్నాం. మీరు చెప్పిన ఏ నవరత్నం అయినా సరే ఈ 9లో ఏ ఒక్కటైనా సరే మీరు 100% మీరు అమలు చేశారు అని మీరు రుజువు చేయగలిగితే మేము రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటాం, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాం. మీరు కానీ ఈ నవరత్నాల్లో ఏ ఒక్క రత్నం కూడా పూర్తిగా 100% అమలు చేయలేదు అని రుజువు చేసుకోలేకపోతే మీరేం చేస్తారో మీరు చెప్పాలని చెప్పి కూడా ఈ వేదికగా వాళ్ళకి సవాల్ విసురుతా ఉన్నారు. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. 4 సంవత్సరాల 9 నెలలు విశాఖపట్నం ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మీరు విశాఖపట్నం అభివృద్ధి మీద సమీక్షించడం కోసం, ఉత్తరాంధ్ర వెనుకబాటుదల గురించి మాట్లాడటం కోసం విశాఖపట్నం వస్తామని చెప్తా ఉన్నారో ఒకసారి సమాధానం మీ మనస్సాక్షి చెప్పుకొని మీరు విశాఖపట్నం రండి. ప్రజలు అక్కడ రాజధానిని కోరుకోట్ల. మన ఈ మధ్య మేము క్యాజువల్గా ఒకరిద్దరు ఏదో చెప్పడానికి మొహాట పడతా ఉన్నారు. ఇట్లా కాదే, మనం ఫ్రాంక్గా ఈరోజు ఋషికొండ పైన ఒక రాజకోట కడతా ఉన్నారు. అది ఒక రాజకోట రహస్యం. అది ఇప్పుడు దాకా కూడా ఎవ్వరికి దాంట్లో ఏంటిని చెప్పట్ల. ఒక పక్క గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవు, మరో పక్క పర్యావరణం అనుమతులు లేవు. అన్ని ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా రాజకీయ పార్టీలు కానీ గొడవ చేస్తూ ఉంటే రోజుకో రకమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది టూరిజం ప్రాజెక్ట్ అంటా ఉన్నారు. మరో పక్క అది ఏదైతే వీటి కోసం కడుతున్నారో అది తప్ప ముఖ్యమంత్రి కార్యాలయం కాదంటా ఉన్నారు. మరి ఈరోజు సడన్గా మన అనౌన్స్ చేసి అది ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, రేపు 8న ఆయన వస్తూ ఉంటా ఉన్నారు. మరి మీరు ఒకటే నేను అడుగుతా ఉన్నాను, మీరు అఫిడవిట్లో కోర్టులకు ఏమి ఇచ్చారు? ఇది టూరిజం ప్రాజెక్టు అని చెప్పి మీరు అఫిడవిట్ కోర్టు సబ్మిట్ చేశారు. అంతేకాకుండా దాన్ని మీరు ఇచ్చేస్తూ చివరికి దాన్ని లోన్లు కూడా తెచ్చుకున్నారు. మొత్తం ఎంత లోన్లు అంటే 157 కోట్లు మొత్తం లోన్లు తెచ్చి ఆ లోన్లు కూడా టూరిజం ప్రాజెక్టులు తెచ్చి ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం కట్టారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకొని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందని ఆమె అన్నారు. ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సహకారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అసైన్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహార ధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే బీమా చేసిన రైతాంగం ఎంతమంది, లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 569 కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ విమర్శించారు. కేంద్రం నిధులను విడుదల చేయాలని కేంద్రం ఆదేశించినా గత 3 నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు. లోక్సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు ప్రశ్నించారు. ఏపీలో గ్రామ స్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. లోక్సభలో 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 569 కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు.
10 రోజుల్లో నిధులను విడుదల చేయాలని కేంద్రం ఆదేశించినా గత 3 నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా పంచాయతీలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కోరారు. Gram Swaraj, which is initiated by Mahatma Gandhi, and later on the government followed, and in the government of Narendra Modi ji, lot of priority has been given to all the Gram Panchayats, and lot of funds are also being released. In this case, last year to the government of Andhra Pradesh, 569 crores got released to the Gram Panchayats, but not even a single penny has come to the accounts of the Gram Panchayats, which was given under 15th Finance Commission. And in the 14th Finance Commission, starting from 2019 to 2023, around 8,629 crores got released, but nothing has been credited to the accounts. We all have met the Sarpanchas Association of Andhra Pradesh, where all party members are there, predominantly dominated by my present party. We all have met Honorable Minister Giriraj Singh ji and given a representation. He is kind enough to give a note to the state government to give back the money within 10 days. But in the last 3 months also, nothing has happened. Now, with this, the villages are greatly suffering, and the dream of the Honorable Government of India, led by Narendra Modi ji, is not getting honored. So I once again request Honorable Minister Giriraj Singh ji, who was here till now, I had already briefed him this morning also, through the Honorable Chairman, sir, to take it up immediately on priority. And one more minute, sir, just one more minute, I'll finish. And there has been a new system known as volunteer system, which has totally replaced the Sarpanchas and the ward member system, wherein totally dysfunctional. The village system has got totally dysfunctional. I request the Honorable Member Panchayati Raj, as far as the village development is concerned, it should be left with only the Panchayat, Sarpanch and the ward members, not with the volunteers. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్న పలువురు ప్రముఖులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం జగన్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. జగన్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య పథకాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రఘురాం వెల్లడి. వాలంటీరీ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్. ఇవి జీ9 న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.